యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. శ్రీజ బజర్ శ్రీజ సంచలకులు బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ అంత డ్రాగ్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే నీకు దానికి ఏం చెప్తావు? అమ్మ బాబోయ్ అస్సలు కాదు. అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం. హార్ట్ బీట్ లిటరలీ ఇట్లా వణుకుతున్నాము. అంటే 3 weeks అయ్యింది కదా వెళ్ళి. మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్. అయ్యో నాకు తెలియదండి. అవునా లేదు ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు. అదే నేను అన్నా ఫ్యామిలీ ఎమోషనల్. అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యింటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు ఏడ్చేశారు. ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు, సుమన్ ఏడ్చేశారు, లైన్ గా ఇమాన్యుయల్ ఏడ్చారు, తనుజకి ఏడ్చింది. నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు. ఫ్యామిలీగా ఏం వచ్చింటది, ఏం చేస్తున్నాను, టెన్షన్ వచ్చింది. మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను. నేను ఫ్రీజ్ అయిపోయాను. నేను కానీ సెకండ్ రౌండ్ లో అందరం తోసుకుని వెళ్ళావు తెలుసా? ఎలా తోసావు తెలుసా? నేను అది వెళ్ళిపోయింది. అదే ఇటొకరిని ఎగరేస్తున్నాడు. యాక్చువల్లీ సంజన చెయ్య బజర్ మీదకి వెళ్ళలేదు. శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది, చెక్క మీద అలాగ ఆగిపోయింది. బజర్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్యి నీదే. అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పా కదా ఫ్యామిలీ ఎమోషన్. తనుజక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి వెళ్ళి ఏడ్చాను. అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది. నాకు ఒక ఐడియా ఉండే పోను పర్సెంటేజ్ పెంచేస్తారు, లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకు ఉంది. తనుజక్క దాంట్లో పోయింది. అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసా. నాకు పానిక్ అటాక్ లాగా అయిపోయింది. అది రాలేదు, ఊపిరి ఆడలేదు నాకు. నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను అసలు ఎమోషనల్గా అలా ఉండను, అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను. ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు. అవును స్టార్టింగ్ వెళ్ళంగానే కూడా ఏడ్చావు కదా ఫ్రెండ్స్ కోసం. అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక్క రోజుకి ఎందుకు అంత ఏడ్చావు? దాని మీద కూడా కొంచెం అప్పుడే యాక్చువల్లీ నీకు నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి. ఏడవడం నెగిటివిటీ అంటే వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం. అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను. హాస్టల్లో లేను, హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా. నేను ఎలా ఉంటానంటే ఏదైనా మమ్మీతో మాట్లాడుతుంటా, లేదంటే డాడీతో మాట్లాడుతుంటా, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటా. కంటిన్యూ కాల్స్ లో ఉంటా. నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది కాల్స్, ఫ్రెండ్స్ చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ. కొంచెం డిపెండెంట్ పర్సన్ని, క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు, చాలా ఇంపార్టెంట్ అది. నేను లిటరలీ ఫ్రెండ్ సర్కిల్ అంటున్నాను అందుకే. సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి. ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? ఏం లేదు అంతే, అలా ఉంటాను. అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు. నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని. అక్కడికి వెళ్ళా, బాస్ హౌస్లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్. అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారని విన్నాను. అవును, మరి అప్పుడు అలవాటు అయింది కదా. నైట్ చేసేవాళ్ళు కదా నాకు, మార్నింగ్ టు నైట్ షూట్. మిడ్ నైట్ 2 అయినా కూడా ఒక అరే తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని. ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి. ఇక్కడ అలా లేదు, అందరు కొత్త వాళ్ళు, ఎవరు మాట్లాడట్లేదు. శ్రీజ వాళ్ళు మేము అందరం ఫ్రెండ్స్, జస్ట్ తెలుసు అంతే. అలా నాకు మనీష్కి ర్యాపో ఉండేది, ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అగ్ని పరీక్షలు అంతా. కరెక్ట్ మనీష్ కనిపించిన వెంటనే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు. నేను ఆల్రెడీ లో ఉన్నా, మనీష్ నాకు గుర్తు చేశాడు, ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని. నాకు స్టార్ట్ అయింది, అబ్బా నా ఫోన్. అలా కాదు, నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని, సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని. ఓ హిట్ అయింది. ఇంకోటి తెలుసా, నేనే ఎక్కువ ఏడ్చా అందరికంటే. రాలేదు ఎడిటింగ్. నేను అసలు ఫస్ట్ వీక్ లో తనుజక్క కాదు క్రై బేబీ అని నన్ను అంటారు అనుకున్నా. తనుజక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలీదు. నేనే ఏడ్చా అందరికంటే ఎక్కువ. ప్రతిరోజు నైట్ నేను సంజన గారు కూర్చుంటాము, ఫ్యామిలీ గుర్తొస్తుంది అంటాను నేను.
సంజన గారు ఏడుపు తక్కువ, నేను ఇంకా ఫ్యామిలీ ఏడుసేవాళ్ళు, సంజన గారు కన్సోల్ చేసేవాళ్ళు. మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము. నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది. దానికి నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు, అలా వాగుతూనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లే. అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లాగా మిగతా 12 మంది వాయిస్లు వినపడవు, 13 మంది ఉన్నారు, ఎవరి వాయిస్లు వినపడవు. అలాంటి 2 స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట? అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు, శ్రీజ వల్ల నా గేమ్ పాడవుతుంది. బయటకు వచ్చాక ఫీల్ అయ్యావా? అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్. మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ, ఆతృత చెప్పేయాలి పాయింట్. నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పాను. నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది. అది నాకు లోపల తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత అర్థం. చెప్పారు ఎవరైనా? చాలా చెప్పారు. ఏమని చెప్పారు? అట్లీస్ట్ తనన్న సైలెంట్ గా ఉండింటే నీకేం బాగుండేది, నువ్వు సైలెంట్ గా ఉన్నా తనకేం బాగుండేది. ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు. అదే మీ ఇద్దరికి నెగిటివ్. ఒకళ్ళ మీద పడిపోయేవాళ్ళు వెళ్ళి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దు అదే ఉంటుంది బాలయ్య డైలాగ్, నేను వచ్చి నేను గుద్దురా నువ్వు వచ్చి. నేను వాళ్ళందరి మీద ఏం పడలేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్ అవుట్ చేస్తేనే వస్తుంది అది బాగా. కానీ నీ పాయింట్స్ అన్ని బానే ఉండేవి, కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా రేపడం వల్ల ఇద్దరు చెలరైపోయేవాళ్ళు. అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వే, హైపర్ యాక్టివ్. మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు? సాంగ్స్ పెడితే నాకు ఇది కూడా అబ్జర్వ్ చేశారా? దాని గురించి సౌండ్ వస్తుంది, అంత బాగుంటది, వైబ్ ఎలా ఉంటది, దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల. నాదొక స్వెటర్ ఉండేది, నేను దానిలో చేతులు పెట్టుకొని ఇలా ఊగేదాన్ని. నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా? కాదు, నాకు లేచిన తర్వాత కొంచెం టైం కావాలి. నేను ఇలా హాఫ్ ఐస్ తో వచ్చేదాన్ని బయటికి. రాము ప్రియా కళ్ళు తెరివే అనేవాడు. నాకు ఓపెన్ అయ్యేది కాదు. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని. మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి, బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను. నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి. నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిపడి లేసేదాన్ని. పాట టక్కని వస్తుంది కదా అని వచ్చేదాన్ని. కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది, పాట అయిపోయేది. మీరు చాలాసార్లు హౌస్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు. మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సెలబ్రిటీసే కదా, అది ఎందుకు మర్చిపోయారు? నేను చాలా సార్లు అనలేదు, ఒక్కసారి టాస్క్ లో. అంటే అది క్యాప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు, కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి క్యాప్టెన్ అని. బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను, నువ్వు కాలచక్రంలో చూసావు కదా, నేను నీ తరపునే ఆడతాను, మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు. బయట యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మాతో ఎవరితో బర్నీ అన్న. అసలు పలకట్లేదు. డెమాన్ పవన్ పిలుస్తున్నాడు అన్న అని. మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే, ఎందుకంటే సంజన గారు టెనెంట్ నుంచి అయ్యారు, ఒక ఓనర్ అవ్వాలి అని. ఓనర్స్ బర్నీ అన్న ఓనర్. అతను బయట మాతో నేను స్పోర్ట్స్ మెన్ని నాకు చాలా చెప్పారు, నేను స్పోర్ట్స్ పర్సన్ని, నేను బాగా ఆడతాను అన్న, నువ్వు చూడు ప్రియా అది ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు, నాకు ఫ్లిప్ అయిపోయారు. ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి. సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు, వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు. డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు, పలకట్లేదు, రావట్లేదు. మేము పిలుస్తున్నాం బర్నీ అన్న అని. ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేశాడు, అన్న ఇలా తోసేశాడు, నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా. చాలా క్లియర్ గా చెప్పా, మనీష్ తప్పు చేశాడు, బర్నీ అన్న తప్పు చేశాడు అనలేదు నేను. ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా. ఇద్దరిని అన్నా. ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది, సంచాలక్ టెనెన్స్ ఏం లేదు, ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది. వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు. బర్నీ అన్న ఏమైంది అన్న. మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు,
మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు గొడవ పడేసుకుంటున్నారు. ఆ మూమెంట్లో పక్కన డెమాన్ ఉంటే ఇద్దరు కలిసి డెమాన్ని పూస్తున్నారు, కానీ ఇమాన్యుల్ అన్నకి భరణి వన్న పూయట్లేదు, ఇమాన్యుల్ భరణి అన్నకి పూయట్లేదు. అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము. మీరు ఓనర్ కదా, మాట ఇచ్చారు కదా, సంబంధం లేదు కదా అక్కడ, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాట ఇచ్చారు అలాంటప్పుడు బయట? ప్రియా నేను ఆడతాను రా చెప్పుకోండి ఉండాల్సింది. ఫేస్ టు ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా. మా అందరికి అది కోపం వచ్చింది. నాకు, శ్రీజకి, హరీష్ గారు, మనీష్, కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. డెమాన్ కూడా గేమ్లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే 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 ఇలా చేసాడు. కానీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అసలు. చూసారా అతను ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపునే ఆడుతున్నాడు. సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు. మా పర్స్పెక్టివ్ ఏమంటే మేము కామనర్స్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఓనర్ అయి ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి. ఓనర్స్ టెనెంట్స్ అంటే బాగుండేది. అతను ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా, ఓనర్ వెళ్ళి టెనెంట్ తో ఆడుతున్నాడు. మా పర్స్పెక్టివ్ ఏంటి, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది. అక్కడ పొక్కడింది నాకు. ఓకే, నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను. లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టావు, ఎంత క్లారిటీ ఇచ్చావు, నాకు నచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు. నేను జరిగిందని అనలేదు. లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి. నాకు నన్ను ఆ పర్స్పెక్టివ్లో నాకు చూడడం నాకు వద్దు. ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు. హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉంది. మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉంది. చెప్తా దాని గురించి. నాకు వద్దు, నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు. ఎందుకు లవ్ ట్రాక్ లవ్ నచ్చదు అసలు? అలా కాదు, నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే. షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నాకు లవ్ ట్రాక్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ అయ్యి వెళ్ళాను, నాకు అక్కడ ఎవరికి నచ్చరు. ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు, సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది, ఎందుకు మీ అమ్మాయి వాళ్ళకి ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు, నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే. షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది. నాకు వద్దు, ఐఎమ్ క్లియర్. నా 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 బౌండరీస్, నా సెల్ఫ్ బౌండరీస్ అవి, ఆ బౌండరీస్ అంతే. ఓకే, ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు. యాక్చువల్ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ, లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇందులోని అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్, మీ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లోనే అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో, ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుందేమో అని అనుకుంటే, కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అని కొంతమందికి అర్థమైంది. అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు, నన్ను పెద్దమ్మ, సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు. పెద్దక్క, ఇప్పుడు మనోడి కన్నా అందరూ పెద్దోలే కదా. అలా కాదు, మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం మేము. సూర్పనక్క అనేవాడు, పెద్దక్క అనేవాడు, పెద్దమ్మ అనేవాడు. మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది. వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు, ఆఫ్ కెమెరా. ఆన్ కెమెరా కాదు, ఏపా నువ్వు సూర్పనక్కవే, నువ్వు అక్కవి కదా సూర్పనక్కవి ఇలా వేసేవాడు. ఆ పిలవలేక కాదు, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, అక్క తమ్ముడు బాండే అది. వాడు అక్క అని పిలవట్లేదు, మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు. ఆ గయ్యాలి రాక్షసి ఇలా అనేవాడు బాగా. నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో ఉంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా, నువ్వు సరే సూర్పనక్కవు కాదు అక్క అని అన్నాడు. మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా, అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో. నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.